हाय व्यूवर्स, वेलकम टू हेल्प इन तेलुगु। आज की वीडियो इंपॉर्टेंट वीडियो। अगर ये वीडियो कोई हिंदी में देखना चाह रहा तो प्लीज़ यहाँ से लेके यहाँ तक స్కిప్ कर सकते। సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇందిరమ్మ ఇల్లు పైన చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేద్దామని వచ్చిన, దాంతోపాటు రేషన్ కార్డ్కి సంబంధించిన డౌట్స్ అడుగుతున్నారు. అండ్ చాలామంది నాకు పెన్షన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి సార్ అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించిన వీడియోస్ కొన్ని చేసి ఉన్నాను. సో కింద డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఇచ్చాను చూడండి. ఆ లింక్లో నాకు ఫాలో అయిపోండి, ఓకేనా. సో ఇవాళ సండే కాబట్టి ఇవాళ నేను లైవ్ రానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా అలర్ట్ ఉండండి. అండ్ ఇన్స్టాలో ఎవరైతే ఫాలో కాలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఫాలో అయిపోండి, ఓకేనా. అండ్ చాలామంది అనేది ఒకటే డౌట్స్ అనేది క్లారిఫై చేయమంటున్నారు. చాలామంది అనేది మా ఇంటికి వచ్చి ఫోటో అనేది తీసుకెళ్లారు. అండ్ చాలామంది అడుగుతున్నారు రీసర్వే అనేది ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన రీసర్వే అనేది మళ్ళీ జరుగుతుందా? ఇన్ కేస్ మేము అనేది అప్లై చేసుకోలేదు, అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు సర్వే అనేది జరుగుతుంది అని చాలామంది ఒకటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. రేషన్ కార్డ్ ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు వస్తుందా అని చెప్పేసి చాలామంది అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ డౌట్స్ అనేది అన్నీ క్లారిఫై చేస్తాను ఇవాటి వీడియోలో. ఇన్ కేస్ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్లియర్ చేస్తాను చూడండి. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన లిస్ట్ అనేది మనకు ఆన్లైన్లోనే చాలామందికి స్టాటస్ అనేది అప్లోడ్ అవుతున్నాయి. చాలామంది అనేది స్టాటస్ క్లోజ్ అని చూపిస్తుందని అడుగుతున్నారు. సో స్టాటస్లో క్లోజ్ అని వస్తే కొద్దిగా అనేది మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి మనం కనుక్కోవాల్సి ఉంటుంది మీ ఏరియాలో అనేది. ఇన్ కేస్ మీరు సిటీస్లో ఉంటే జిహెచ్ఎంసీలో ఉంటే మాత్రం ప్రజాభవన్కి వెళ్ళొచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు గ్రామాల్లో ఉంటే గ్రామ సభ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వెళ్ళి మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి చాలామంది ఏమడుగుతున్నారంటే రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. రేషన్ కార్డు ఉండాలి కంపల్సరీ. ఇన్ కేస్ మీకు స్టాటస్లో సర్వే కంప్లీటెడ్ ఉండి రేషన్ కార్డు లేకుంటే సో మీరు ముందు రేషన్ కార్డు అప్లై చేసుకొని వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఈ L1, L2, L3 కేటగిరీలోనే మనకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. L1 కేటగిరీ నేను ఆల్రెడీ మీకు చెప్పే ఉంచాను. L1, L2, L3. L1లోనే మాత్రం ఫస్ట్ మనకు మొదటి విడతలో L1 వాళ్ళకి ఇస్తారు, ఎవరి దగ్గర అయితే స్థలం అనేది ఉంది, ఓకేనా. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకనేది ఇల్లు నిర్మించి అనేది ప్రభుత్వం అదొకటి డిసైడ్ చేయడం జరిగింది, అర్థమవుతుందా. సో ఇన్ కేస్ అనేది సర్వే కంప్లీట్ కాని వాళ్ళకి అనేది సర్వే జరుగుతుంది. ఎవరైతే సర్వే కంప్లీట్ అయిపోయిందో ఫోటో తీసుకొని వెళ్ళాలో వాళ్ళు అనేది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కొద్దిగా ఆగండి, ఓకేనా. ఇప్పుడు February 2 కాబట్టి మనకు జిహెచ్ఎంసీ వాట్సాప్లు అనేది కూడా కండక్ట్ అవుతాయి మన జిహెచ్ఎంసీ పరిధిలో అయితే. సో అక్కడ వెళ్ళి మనం ఇన్ కేస్ మీద అప్లికేషన్ లేకుండా రిజెక్ట్ అయినా ఇలా అనేది మీరు అక్కడ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో చాలామంది అనేది ఏమడుగుతున్నారంటే మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చాము, మొబైల్ నెంబర్ రాంగ్ ఉంది, మొబైల్ నెంబర్ కొడితే వస్తుంది, ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే వస్తలేదు. సో ఇదంతా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఎవరిదైతే నో డాటా ఫౌండ్ అనేది చూపిస్తుందో వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే డాటా అప్డేట్ అవుతుంది కాబట్టి, అర్థమవుతుందా. సో మనకు దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ మాత్రం డెఫినెట్గా మనకు త్వరలోనే రానుంది. నేను ఈ కొత్త అప్డేట్తో అనేది మళ్ళీ మీతో నేను కలుస్తాను. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఏ వీడియోస్ పడితే అంటే ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ చాలామంది నమ్ముతున్నారనమాట. సో నమ్మకండి. దీనికి సంబంధించిన లిస్ట్ ఓన్లీ ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లోనే ఉంది. దీనికి సంబంధించిన మనకు వేరే లిస్ట్ మాత్రం ఇంకా రాలేదు. సో డెఫినెట్గా దీనికి సంబంధించిన వేరే లిస్ట్ కూడా మనకు వస్తుంది, ఓకేనా. సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. నేను ఇవాళ లైవ్ వచ్చినాక మీకు డెఫినెట్గా డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను, ఓకేనా. సో ఇది వాటి వీడియో. ఇప్పుడు ఈ వీడియో అనేది హిందీలో కంటిన్యూ అవుతుంది. లెట్స్ గో ఇన్ హిందీ. अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं आपका इमरान. अब ये वीडियो हिंदी में होने वाली है. अगर कोई भी अपने चैनल पर नहीं आए भाई सो प्लीज़ चैनल को सब्सक्राइब कर लो. इंस्टाग्राम पे डेफिनेटली फॉलो कर लो. कहीं बोले तो मैं 100 फॉलोवर्स होते 100% इंस्टा में सबका DM का रिप्लाई करता हूँ. बहुत जाने मेरे को DMs कर रहे, रिप्लाई नहीं दिए सर अभी तक बोल रहे. सो डेफिनेटली मैं रिप्लाई देता हूँ. आज संडे है, डेफिनेटली मैं चैनल पर लाइव आता हूँ, आपके डाउट्स क्लियर करता हूँ, ठीक है. आज ये वीडियो कहीं को बना रहा हूँ बोलता हूँ. बहुत जाने मेरे को कॉमेंट्स कर रहे हमारे को सर्वे दूसरी बार हमारा सर्वे अभी नहीं हुआ, कंप्लीट नहीं हुआ, हम लोग अप्लाई कर लिए, अभी सर्वे कब आता बोल के बहुत जाने मेरे कमेंट्स कर रहे हैं. अगर सर्वे को अभी आपका सर्वे कंप्लीट नहीं हुआ तो मैं ऑलरेडी एक वीडियो बनाया, देखो कंप्लेंट करने का. ऑनलाइन एक बार कंप्लीट करो, डेफिनेटली आपके घर को सर्वे को आते. आपका फर्स्ट टाइम सर्वे. बहुत जाने ये भी पूछ रहे सर्वे फिर से रीसर्वे होता क्या? सर्वे हुआ सो वालों का फिर से रीसर्वे होता क्या? ये रीसर्वे नहीं होता, ठीक है. ये फील्ड इंक्वायरी होती. जो कभी आपके फ़ोटो उतार लग गया, आपका सर्वे कंप्लीट हो गया, ठीक है, उन लोगों की फिर से री इंक्वायरी होती. अभी हुकूमत से
लेटेस्ट अपडेट कुछ भी नहीं आया। आप लोग जस्ट सब्र करो। कई को बोले तो अपन को मार्च 31 तक टाइम है, अभी उसका प्रोसेस चल रहा है। सब जने मेरे को यही पूछ रहे कि ऑनलाइन डाटा नो डाटा फाउंड बोल के बता रहा, सो नो डाटा फाउंड बोल के बता रहा, तो आप लोग थोड़ा सब्र करो, ठीक है। वो डाटा अपडेट होने थोड़ा टाइम लगता है। डाटा अपडेट होने के बाद डेफिनेटली मैं आप लोगों को अपडेट देता हूँ, ठीक है। डाटा अपडेट हो रहा, और एक बार अगर आज नहीं दिखाया तो ऑनलाइन में हम लोग कल एक बार तुम लोग ट्राई करो, ठीक है। ऐसा ट्राई करो। बहुत जनी क्या कर रहे हैं, एक ही बार डबल डबल एप्लीकेशंस डाल दे रहे हैं। ऐसा एप्लीकेशंस कभी मत डालो, ठीक है। डबल डबल एप्लीकेशंस आप लोग नहीं डालना। एक बार डाल के रख दिए, छोड़ दो, वेट करो। इसके अलावा अब कहाँ भी जाके फिर के घूमने की फिरने की, इसको पैसे देने की उसके पैसे देने की ज़रूरत भी नहीं है, ठीक है। और बहुत जनी ये भी पूछ रहे रेशन कार्ड है तो अप्लाई कर ले सकते क्या। ऑलरेडी हम लोग अप्लाई करके है, सर्वे कंप्लीटेड भी बता रहा। बोले तो रेशन कार्ड आने के बाद ही आपको डेफिनेटली ये अलॉट होता कंपलसरी। इसके वास्ते तो रेशन कार्ड रहना, ठीक है। रेशन कार्ड अप्लाई नहीं कर लिए तो डेफिनेटली इधर भी GHMC में वार्ड सभा अरेंज होता, आप लोग वहाँ पर भी जाके रेशन कार्ड अप्लाई कर ले सकते। मी सेवा में अभी लिंक्स इसके एक्टिवेट नहीं है। बहुत जने मेरे को पूछ रहे मी सेवा के वहाँ फिर अभी एक्टिवेट नहीं है बोल के बता रहा, बोल के बोल रहे। सो आप लोग थोड़ा सब्र करो। सब्र करने के बाद इंशाल्लाह आपको इसका अपडेट मैं डेफिनेटली देता हूँ। रेशन कार्ड कैसा अप्लाई करना कल मैं आपकी वीडियो अपलोड करता हूँ। आज मैं लाइव आ रहा हूँ, ठीक है। लाइव आने के बाद में आप लोग डिस्कस कर लेंगे, ठीक है। आप लोग भी लाइव ज्वाइन हो जाओ। सो ये मैं आपको बताने, अगर कुछ भी डाउट्स है नीचे कमेंट करो। मिलता हूँ नेक्स्ट वीडियो में। थैंक्स फॉर वॉचिंग। जय हिंद।